ఈ కలియుగంలో భుక్తి కోసం మన్మథ మంత్రాన్ని చేస్తున్నారు. ప్రధానంగా ప్రజెంట్ కలియుగంలో మన్మథ మంత్రాన్ని చేస్తున్నారు. అది మనం చేసాం, ఎందుకంటే జలతత్వం అది. దీంట్లో ఈ శ్రీ విద్యలో ఇది గాయత్రి అంటారు దీన్ని. ఓం భూర్భువస్సుః తత్సర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్ అనే మంత్రం ఏంటంటే, ఓ సూర్య భగవానుడా, నాలో ఉండే బుద్ధిని వికసింపజేయి అని చెప్పేది ఇది. అయితే ఇది సూర్యుడు ఉపాసించాడు కాబట్టి ఈ మంత్రంలో అనులోమ అనేది పంచ ప్రణవాలని కిందకి సృష్టి, మళ్ళీ లయము, పంచ ప్రణవాలే పెట్టుకుంటాం. అవి మారాలంటే మనం మార్చుకుంటాం కావాలంటే. దాంట్లో ఉన్నాయి రకాలు. ముందర ఏది పెడితే ఆ మంత్రం అవుతుంది. శ్రీం పెడితే లక్ష్మీనారాయణ మంత్రం అవుతుంది. మొదట ఐం పెడితే ఐం క్లీం సౌహ్ అని, అది సూర్య విద్య, రవి విద్య, సరస్వతి విద్య, జ్ఞానం అవుతుంది. శ్రీముతో మొదలైతే శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనే దాంతో మనం కానీ సృష్టి, లయం రెండు కానీ, అనులోమ సృష్టి, వినులోమ లయం, ఈ రెండు మనకి మన అవసరాన్ని బట్టి మనం చేసుకోవాలి. మనకి పాడి పంటలు, ధనము, ఇవన్నీ, కుటుంబం, పెళ్ళి, పిల్లలు, ఇదంతా కూడా శ్రీం హ్రీం క్లీం ఐం సౌహుతో చేసుకోవాలి. సృష్టి అంటే అనులోమ, వినులోమ అంటే సౌహు ఐం క్లీం హ్రీం శ్రీం అనేది వినులోమ. ఈ ఓం అనేది పరమాత్మ ఈశ్వరుడి బీజం. అకార ఉకార మకారం. ఓం అనగా చేస్తే మూలాధారం స్వాదిష్టానం అకారం, మకారం నాభి, ఉకారం అకార ఉకార మకారం, మూలాధారం స్వాదిష్టానం అకారం. అంటే ఆ అని నోటితో తీయాల. మూలాధారం స్వాదిష్టానంలో ఉండే గాలిని బయటికి ఆ అన్నప్పుడు మూలాధారం స్వాదిష్టానంలో మనసు పెట్టాలి. ఉకారం అన్నప్పుడు నాభిలో పెట్టాలి. ఊ అన్నప్పుడు నోటితో ముక్కుతో రెండింటితో వదలాలి. ఇంకా మకారం అంటే హృదయ కమలం, కంఠం, వాయువు, ఆకాశం. అక్కడ ముక్కుతోనే వదలాలి అని. అంటే అకార ఉకార మకారం అంటే త్రిలోకాలలో ఉండే కింద మూడు లోకాలు, అండపిండ బ్రహ్మాండంలోకి తీసుకుపోవడం. ఈ గాలి అంతా బయటికి బహిర్కుంభకం అయిపోద్ది. బయటికి పూర్తిగా 5 చక్రాల్లో గాలి బయటకు వదిలేసి సహస్రారంలో మనసు పెట్టేసి ఈ 3 చక్రాల్లో ఉండే ప్రాణశక్తిని ఖాళీ చేయటం. మళ్ళీ పూర్తిగా లాక్కోవాలి మూలాధారాన్ని. మళ్ళీ ఆ అని 3, ముందు నోటితో, తర్వాత నోటితో ముక్కుతో, మళ్ళీ ఉత్త ముక్కుతోనే. ఈ ఓంకారం చేస్తే ఎక్కువజామున 4-5 గంటల్లో లేచి 4 నుంచి 6 వరకు ఈ హంస జపం పైన జరుగుతుంటది కాబట్టి మనం ఈ ఓంకారం ఏకోజామం చేస్తారు కొంతమంది. సహస్రారంలో మనసు గాలి పూర్తిగా పైనుంచి నింపుకుంటూ పోవాలి. ఎప్పుడైనా సృష్టి అంటే హృదయ కమలం. కంఠంలో తెలియదు నీకు, హృదయ కమలంలో తెలుస్తుంది. అంటే హృదయ కమలంలో మనసు పెట్టి గాలి తీసుకొని ప్రాణాన్ని మళ్ళీ నాభికి నింపి, హృదయ కమలం మొదట నింపాలా అంటే పై చక్రం నుంచే రావాల, కంఠస్థానం నుంచి ప్రాణశక్తిని తీసుకోవడం. కంఠం, హృదయం, నాభి, స్వాదిష్టానం, మూలాధారం నింపుకుంటూ పోతే సృష్టి. వదిలేటప్పుడు మళ్ళీ కింద నుంచి వదులుకుంటూ రావాలి. మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం కింద నుంచి ఖాళీ చేసుకుంటూ రావాలి. పైనుంచి కిందకి నింపుకుంటూ పోయినప్పుడు నీకు హృదయ కమలంలోనే తెలుస్తుంది కాబట్టి లంగ్స్ నిండా తీసుకుంటే నీకు బాగా పంపింగ్ హార్ట్కి
బాగా మూమెంట్ బాగుంటుంది. ప్రాణం ముందు హృదయ కమలాన్ని తీసుకుంటే లంగ్స్ నిండా తీసుకోవాలా, తర్వాత నాభికి పూర్తిగా తీసుకోవాలా. ఇంకా అప్పుడు మూలాధారానికి దింపాలి, దాన్ని తీసుకెళ్ళాలి. స్వచ్ఛ అన్నాడు కదా, మూలాధారానికి స్వచ్చుకొని అంటే మనం ఇటు చేసినందువల్ల ఏమవుతుందంటే హృదయ కమలం దెబ్బతిందు. కంఠం ఇప్పుడు మనకి మామూలుగా రెండు బాగా గ్లాండ్స్, ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ప్రాణశక్తి ఫ్లో అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ మీద హృదయ కమలంలో లంగ్స్కి బాగా నిండపోతే అక్కడ 4 వాల్వ్స్లో బ్లాక్లు కూడా ఉండవు. అది హార్ట్కి బాగా ఆక్సిజన్ అందుతుంది. ఇది ఉదయం ధ్యానం చేసే వాళ్ళకే ఇది ఎక్కువ. మనం ఎక్కువ గంటల గంటలు ధ్యానం చేసిన వాళ్ళు ఉంటారు కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్టోళ్ళకి దీన్ని మనం బాగా హార్ట్కి అందుతుంది ప్రాణశక్తి బాగా. 1 గంట ఇది మనం తీసుకొని నిదానంగా స్పీడ్గా చేయకూడదు, బిగబట్టకూడదు. నింపుకుంటూ పోవటం కిందకి, మళ్ళీ ఓంకారం చేయటం, మళ్ళీ నింపుకుంటూ పోవటం కిందకి, సృష్టి ఆపటం. ఈ వదిలేదే ఎంతసేపు వదులుతాం, తీసుకునేది సృష్టి. వదిలినంతసేపు స్థితే. లోపల ఎంత ప్రాణశక్తిని క్లియర్ చేస్తామో, క్లియర్ చేసినంతసేపు స్థితే అది. అంటే ప్రాణం లోపల ఫైరింగ్ జరగద్దు కదా, ప్రతి కణంలో, బాడీలో ప్రతి కణంలోకి ఆక్సిజన్ పోతుంది కదా, బ్లడ్ ఊపిరితిత్తుల్లోకి పోయిన ప్రాణం, ఆ ప్రాణవాయువు బ్లడ్లోకి వెళ్ళిపోయి ప్రతి అణువుకు ఫైరింగ్ జరగదు. ఫైరింగ్ జరిగినప్పుడు మీకు అగ్ని పెరగద్ది. అగ్ని పెరిగినప్పుడు అదే ఎనర్జీ, అగ్నే ఎనర్జీ, నీరసం ఉండదు, శక్తి వస్తుంది బాగా. వదిలేటప్పుడు పూర్తి ఎందుకు వదలాలంటే ప్రతి కణంలో ఫైరింగ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు వచ్చేయాలి, అది స్టాగ్నేట్ కాకూడదు. అన్ని కణాలలో మనం పంపించిన ఆక్సిజన్ ఫైరింగ్ జరిగినాక ఆ ఉండే అంత కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు రావాలంటే పూర్తిగా వదిలేయాలి బయటికి. ఇది ఒక నాగుపాము ప్రాణాయామం చేసేది పెట్టారు ఒకసారి, ఇప్పుడు చాలా రోజులు అయింది అది పెట్టి, అది ఏడుందో కానీ తెలియదు. అది పైన నుంచి తలలో నుంచి కింద తోక దాకా తీసుకుంటుంది, బాగా ఉబ్బుతుంది. ప్రాణాయామం చేసేసి వీడియో తీశారు అద్భుతంగా. అది మనలాంటి వాళ్ళ కోసం, అది అదృష్టం. పూర్తిగా పూర్తిగా నింపుతుంది మొత్తం, పాము తల నుంచి కింద దాకా పడిగెత్తిట బాగా తీసుకోవటం, ఆపి పూర్తిగా వదులుతుంది. అది తెలుస్తుంది, ఆ పాము ఉబ్బుతుంది, మళ్ళీ తగ్గుతుంది, సన్నంగా అవుతుంది. అట్లా మనం కూడా ఏంటంటే అణువుకి వెళ్ళిపోవాలి. కాలి పాదాల నుంచి, కాలి గోటి నుంచి తలెంట్రుకు వరకు ప్రాణశక్తిని నింపాలి, చిన్నగా నింపాలి, స్లోగా స్లోగా వదలాలి. స్పీడ్ పనికిరాదు, బిగబట్టేది పనికిరాదు. ప్రాణాయామం మనం అంత బిగబట్టబడలే, కానీ తీసుకున్న ప్రాణం ఆ కణాలు పోయి ఫైరింగ్ జరిగేదానికి కొన్ని సెకండ్లు టైం పట్టద్ది. అంటే అన్నం తిని వామిటింగ్ చేసుకుంటే అది మనకి డైజెస్ట్ అయ్యి మనకి పేగుల్లో బ్లడ్గా మారి దానికి టైం పట్టద్దు కదా. అట్లా తీసుకున్నాక 10 సెకండ్లు మినిమం ఆపాల, 10 సెకండ్లు. మళ్ళీ వదిలేటప్పుడు నిదానంగా పూర్తిగా వదలాలి, కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటకు రావాలి. అట్లా మనం ఉదయం పూట చక్రాల మీద అనులోమ వినులోమ కానీ మనం ప్రతి చక్రాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఇది నేను చెప్పింది ఏంటంటే ఇది వేమన చెప్పింది. ఇది రేచకంబన సూక్ష్మంపై నిలిచి ఉండే గాలిని బయటకు వదిలేసి, రేచకంబన సూక్ష్మం నిలిచి బయటకు వదిలేదాన్ని రేచకం అంటారు. సూక్ష్మమై నిలిచి అంటే ఉండే గాలిని పూర్తిగా అట్ట వదిలేసి ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి పూరకంబన పుడమును సొచ్చి తీసుకున్నప్పుడు పై చక్రాల నుంచి నింపుకుంటూ పోయి మూలాధారానికి ఆ ప్రాణశక్తిని తీసుకుపోయి అక్కడ కొంచెం నింపాలి. అక్కడ అట్లా సొచ్చి అంటే మనం ఆడ నాభి దాకా అయితే ఈజీగా పోద్ది, నాభి నుంచి కిందకి తీసుకుపోయేదాన్ని సొచ్చి. ఫస్ట్ స్టెప్ హృదయం, రెండో స్టెప్ నాభి, మూడో స్టెప్ మూలాధారం. అంటే 3 స్టెప్పులుగా ఈ ప్రాణాన్ని నింపుకుంటూ పోవాలి.
అది కానీ ప్రాక్టీస్ చేస్తే బ్రహ్మాండంగా హార్ట్ బ్లాక్ సేర్ రావు ఎవరికి. ఏదైనా అక్కడ జిగురు అడ్డపడి ఉన్నా కూడా 4 వాల్వ్స్లో అది వెళ్ళిపోద్ది, కరిగిపోద్ది. ఇది దీంట్లో ఉండేది. అందువల్ల మనం ఇప్పుడు ఈ మంత్రం సూర్యోపాసన, ఇది ఉత్తరాయణంలో పైకి పోయేది సహస్రారం వైపు తీసుకొని పోతుంది మంత్రం. ఎందుకంటే దీంట్లో హకార విద్య కకార విద్య అని 2 ఉంటాయి. కకార విద్య అనేది జలతత్వం, చంద్ర విద్య. ఇది అంటే కుటుంబం జరిగేదానికి ధనకనక వస్తు ఆన గృహ రామక్షేత్రాలు, ఇవన్నీ పాడి పంటలు, ధనము, ఇట్లా ఇది కకార విద్య. అందుకని దీన్ని మన్మధుడు ఉపాసించాడు. చంద్రకళలు, జలతత్వం. ఇది కలియుగంలో ఇదే పెట్టారు అందరూ. కయల రీం, మస్కల రీం, సకల రీం, ఇది పెట్టారు కలియుగంలో శ్రీముతో మొదలుపెట్టి. ఇది పెళ్ళిళ్ళు, పిల్లలు, సంతానం, ఇంకా స్వీట్లు, పాలు, పెరుగు, ఇట్లాంటివన్నీ వృద్ధి చెందేదానికి ఇది కొంచెం ఇది ఉంటుంది అన్నమాట. మనసు చంద్ర కళలు, శుక్ర కళలు పెరగతాయి దీంట్లో, గురుతత్వం పెరుగుతుంది, గురువు కళలు, ఈ 3. హకార విద్య అంటే ఇది ఆత్మజ్ఞానం, ఊర్ధ్వగతి, తపస్సు, ఇది మోక్షగామి, ఇది బుద్ధి వికసిస్తుంది, ఆత్మజ్ఞానం పెంపొందించబడుతుంది, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. హకార విద్య ఆయుష్ని పెంచుతుంది. ఇట్లా ఉంది. ఈ కొంతమంది ఋషులు హకార విద్య చేశారు. కొంతమంది అంటే కుబేరుడు, సూర్యుడు, వీళ్ళంతా హకార విద్య కొంతమంది దాంట్లో ఉన్నది మనకి. ఇప్పుడు మనం సూర్యుడిది చూస్తున్నాం. దీంట్లో ఏముంది? సూర్య విద్యోపాసన, ఇది సూర్య విద్యోద్ధారము. మనకు వాళ్ళు చేసిన మంత్ర ద్రష్టలోళ్ళు ఈ మంత్రాన్ని బాగా చేసి ఏం ఫలితం వచ్చిందో అనుభవించి ఈ ఫలితాన్ని మనకి ఇచ్చారు వాళ్ళు. ఇది ఉందయ్యా ఇట్లా అని చెప్పి. ప్రాణో ప్రాణో జీవస్తదా కామ అంటే మొదటి లైను 4, ఈ మొత్తం 3 పాదాలు కదా. సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం 3 పాదాలు. మొదటిది సృష్టి. ప్రాణో జీవస్తదా కామ సహస్రాక్షో హరప్రియ. ఇక్కడ ప్రాణము ఎక్కడ ఉంది? ఇది 1, 2, 3, 4, 5వ లైన్ చూడండి. ఈ శ్లోకం అన్నీ కూడా అది సంస్కృతంలో మొదట్లో దేవనాగరి లిపిలో ఉండేది, సంస్కృతంలో ఉండేది. ఇప్పుడు దాని కింద అర్థం రాశాడు. అంటే మొదటి లైన్ వచ్చి 5వ లైన్లో ఉంది, 2వ లైన్ వచ్చి 6వ లైన్లో ఉంటుంది, 3వ లైన్ వచ్చి 7వ లైన్, ఇట్లా ఉంది ఇది. అందుకని ప్రాణం అంటే ప్రాణః అంటే హా వచ్చి ప్రాణః. అక్కడ శ్లోకంలో రాశాడు. శివపార్వతులు, చంద్రుడు, సూర్యుడు, శివుడు, పార్వతి, లక్ష్మీనారాయణులు, ఈ 3 గురించే బీజాలు ఉంటాయి మనకి. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, సూర్యచంద్రులు, వీళ్ళని గురించే ఉంటుంది ఇక్కడ. ప్రాణ అంటే హా బీజం ప్రాణం, మనలో ఉండే ప్రాణం హాబీ. జీవ జీవము అంటే చంద్రతత్వం స. స జీవం, ఇది ప్రాణము జీవము 2 కలిస్తే ఏమైంది? మనం అనుకున్నాం కదా, సూర్యుడు అంటే ప్రాణం అంటే అగ్ని, ప్రాణం జీవం అంటే చంద్రుడు, ప్రాణ అంటే హా వచ్చి సూర్యుడు అగ్ని, సా వచ్చి చంద్రుడు జలం. ఈ 2 కలిస్తే ఏమైంది? హస కలిస్తే కామకళ అంటే శివపార్వతులు కలిస్తే, హా వచ్చి సూర్యుడు, సా వచ్చి అమ్మవారు, వీళ్ళిద్దరు కలిస్తే, సూర్యచంద్రులు కలిస్తే అరుణకాంతి వస్తుంది. ఈ అరుణకాంతి బింబమే కామకళ. ఈ 2
ఇడాపింగళ స్వరాలు రెండు కలిపితే సూర్యస్వరం హ, చంద్రస్వరం స, ఈ రెండు కలిపితే కా పుడుతుంది లోపల. అంటే కామహ. కామకళ అంటే సూర్యచంద్రులు కలిసింది మిశ్రమ బిందువు. మిశ్రమ బిందువు శుక్ల బిందువు స, రక్త బిందువు హ. అది బ్రహ్మాండంలో. కానీ ప్రకృతిలోకి వచ్చేటప్పటికి మారిపోయినని చెప్పాను మీకు నేను. ఇంతకుముందు చెప్పండి అది. అయ్యా, సృష్టిలో ముందు శివుడు చంద్రతత్వంలో పుట్టాడు, శుక్ల బిందువుగా. జలతత్వం చంద్రుడు, చంద్రుడిగా పుట్టాడు. ఆయనలో నుంచి ఎనర్జీ, ఆయన యొక్క శక్తి అందో అది రక్త బిందువుగా వచ్చింది. అంటే బిందువు అంటే ఏంది? స్టార్, నక్షత్రం. అది ఎంత ఎంట్రుకలో వేయే వంతు, ఒక కళ. అంటే నక్షత్రం ఒక కళ. మనకి ఎన్ని చూస్తాం, సన్నంగా కనపడుతుంది నక్షత్రం. అట్లా ఎంట్రుకలో వేయే వంతు అంటే కనపడదు మనకు. కానీ అది పుట్టింది ముందు సకారం. ముందు శుక్ల బిందువు పుట్టింది, దాంట్లోంచి రక్త బిందువు వచ్చింది. ఈ రెండు మెర్జ్ అయినాయి. అప్పుడు ఏమైంది? కామకళ పుట్టింది. అంటే అరుణకాంతితో ఎంట్రుకలో వేయే వంతు కామకళ పుట్టింది. అది మల్టిపుల్ అయింది విశ్వంలో మొత్తం. ఇదే గర్భంలో జరుగుతుంది. ప్రతి ఒక్కరి గర్భంలో, ప్రతి ఆడ మగ రెండు రకాలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ ప్రపంచంలో జీవరాశి 84 లక్షల జీవరాశిలో ఆడ మగ ఉంది. ఈ ఆడ మగలో నీకు విశ్వంలో ఈ యొక్క అరుణకాంతి మిశ్రమ బిందువు అయినాక, మిశ్రమ బిందువునే కామకళ అంటారు. విశ్వం అంతా కళలతో నిండి ఉంది. అరుణకాంతి కళలతో నిండి ఉంది విశ్వం అంతా. శరీరంలో లేదు. దేనికి? చంద్రస్వరం 2:30 గంట, సూర్యస్వరం 2:30 గంట ఆడుతుంది అన్ని జీవరాశుల్లో. వీటన్నిటికీ కొన్నిటికి ప్రత్యేకంగా కుక్కకి 2 స్వరాలు ఆడుతున్నాయి. అది బ్రహ్మజ్ఞానం అయింది. కోడికి 2 ముక్కులు ఆడిస్తుంది. అది భలే హీట్ ఉంటుంది కుక్కకి కోడికి బాడీలో. ఎందుకంటే ఏం తిన్నా భస్మం అయిపోద్ది. బ్యాడ్, దానికి జబ్బులు రావు కుక్కకి. దేనికంటే 2 స్వరాలు ఆడిస్తుంది. ఎవరు 2 స్వరాలు ఆడిస్తారో వ్యాధులు రావు. పాము, నాగుపాము 2 స్వరాలు ఆడిస్తుంది, ప్రాణాయామం చేస్తుంది. అట్లా మీరు చూడండి. ఈ మామూలుగా దీంట్లో ఈ విధంగా కొన్ని కొన్ని ఉన్నాయి స్పెషల్గా. అందువల్ల మనం ఇప్పుడు ఈ పంది కూడా చాలా గలీజులో తిరుగుతుంటుంది. అది కూడా ఏంటంటే రెండిటితో వదులుతుంటుంది గాలి, 2 ముక్కుల్లో వదులుతా అది చేస్తుంటుంది. అది కూడా హీటే దాన్ని బాడీ. అందువల్ల ఈ కొన్ని కొన్ని ప్రత్యేకంగా యోగులందరూ సమస్వరం ధ్యానం చేసే వాళ్ళందరూ కొంతకాలానికి శ్వాస లయం అయితేనే సమస్వరం స్టార్ట్ అవుద్ది బాడీలో. కొన్ని సంవత్సరాలు ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోయి పైకి ఆడద్ది 2 ముక్కులు. పైకి ఆడితే రాజరాజేశ్వరి తత్వం. కిందకి యోగి ఆడించుకోవాలి. పైకి ఆడేటప్పుడు కిందకి దక్షిణామూర్తి అవ్వాలి. పైకి ఆడితే పరమేశ్వరుడు, అతను దక్షిణామూర్తి అవ్వాలి. పైకి ఆడితే రాజరాజేశ్వరి, అతను త్రిపుర సుందరి అవ్వాలి. పైకి ఆడితే కాళికాదేవి, కిందకి ఆడిస్తే దక్షిణ కాళిక. ఈ విధంగా మనం ఖచ్చితంగా ఉత్తర దక్షిణ సంసేవిత. యోగి శరీరం నిలబడాలా అంటే పంచప్రాణాలు నిలబడాలా. పంచప్రాణాలే పంచపాండవులు. నిలబడాలంటే ఖచ్చితంగా కిందకే 2 ముక్కుల్లో 2 పగ్గాలు పట్టుకొని కృష్ణుడు. మన ఆత్మే కృష్ణుడు, అందరిలో ఉండే ఆత్మే కృష్ణుడు, అందరిలో ఉండే ఆత్మే రాముడు, అందరిలో ఉండే ఆత్మే విష్ణువు, అందరిలో ఉండే ఆత్మే ఈశ్వరుడు. ఎవరైతే యోగులు, సాధకులు, ఎవరైతే ఋషులు 2 స్వరాలు ఆడిచ్చారో వాళ్ళందరూ ఈక్వల్ టు శివుడు, ఈక్వల్ టు విష్ణువు, ఈక్వల్ టు రాముడు, ఈక్వల్ టు కృష్ణుడు, ఈక్వల్ టు శ్రీనివాసుడు. శ్రీనివాసుడు కూడా 2 స్వరాలు ఆడిచ్చాడు. ఆ 3 నావాలే 2 స్వరాలు. ఇడా పింగళ నాడి కింద కలిపితే మూలాధారంలో సుషుమ్న నాడి ప్రొడ్యూస్ అవుతుంది. ఎవరైతే సూర్యచంద్ర నాళ్ళు ఈ హస అంటే రామతత్వం, హా వచ్చి అగ్ని, సా వచ్చి జలం.
హా వచ్చి సూర్యేశ్వరం, సా వచ్చి చంద్రస్వరం. ఈ రెండు ఎవరు కలుపుతారో కామకళ ప్రొడ్యూస్ అవుద్ది వాళ్ళ బాడీలో, వాళ్ళలో కామకళలు పెరుగుతాయి. కామకళలు అంటే అరుణకాంతి మిశ్రమ బిందువులు, ఆ శివపార్వతులు కలిసిన మిశ్రమ బిందువుల్ని కామకళ అంట. ఈ తండ్రి రూపంలో జీవకణంగా మారింది తెల్లకణం, తల్లి రూపంలో అగ్నికణంగా మారింది. అంతవరకే అది బ్రహ్మాండంలో ఎట్ట ఉందో పిండాండంలో కూడా అదే వచ్చింది. కానీ ప్రకృతిలోకి వచ్చేటప్పటికి సూర్యచంద్రులు అమ్మవారు చంద్రుడైండు, అయ్యవారు సూర్యుడు. అంటే ఇక్కడ మారిపోయింది జీవత్వంలోకి, నవగ్రహాలు ఎన్ని వచ్చేటప్పుడు మారిపోయింది. అందువల్ల ఇక్కడ ప్రాణహ, ప్రాణహ అంటే హ, జీవహ అంటే సా, ఈ అగ్ని జలం, ఈ సూర్యుడు చంద్రతత్వం, ఆ అంటే సూర్యస్వరం, సా అంటే చంద్రస్వరం. ఈ రెండు కలిపితే కామకళ అంటే లోపల అరుణకాంతి పెరుగుతుంది. అప్పుడు ఈ అరుణకాంతి వస్తే ఏమవుతుంది, భూమి మీద ఈ కమలాలన్నీ వికసిస్తాయి, కమలాలన్నీ వికసిస్తాయి. ఉదయాన్నే అరుణకాంతి వస్తే రాత్రి వచ్చి చంద్రుడు, పొగులు సూర్యుడు, ఉదయం 6 గంటలకు మీట్ అయితే ఏమొస్తుంది, అరుణకాంతి. ఈ అరుణకాంతి వస్తానే కమలాలన్నీ వికసిస్తాయి. సహస్రాక్ష అంటే లా అంటే ఈ అరుణకాంతి. తర్వాత హరప్రియ, హర అంటే ఈశ్వరుడు, ప్రియ అంటే పార్వతి. పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఉంటారు హ్రీం బీజంలో. హ రామ, హ్రీం, హ రామ. హ వచ్చి అగ్ని, రా వచ్చి అగ్ని, మా వచ్చి జలము, రెండు పాళ్ళు అగ్ని ఉంది. హర, హరప్రియ అంటే హరుని భార్య పార్వతీదేవి, జలతత్వం. అందుకని హరప్రియ అంటే హ్రీం బీజంలో శివపార్వతులు ఇద్దరు ఉన్నారు. ఇది మొదట లైను. ప్రాణో జీవస్తదా కామ, కామ అంటే అయ్యా రెండు కలిపితే సూర్యచంద్ర స్వరాలు నీకు కామకళ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది సహస్రాక్షో, 1000 కళ్ళు ప్రొడ్యూస్ అవుతాయి. లా అంటే 1000 కళ్ళు అంటే మనస్సు అనేది 1000 కళ్ళతో ఉంటుంది. మనకి శరీరం అంతా కళ్ళే మనకి. ఈ ఈ కణాలు సహస్ర అంటే అనేకం అని, అంటే 1000 అని కాదు, అనంతం. దానికి లెక్క పెట్టేదానికి లేదు. సహస్ర అంతకంటే పైన చెప్పరు. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, ఇట్లా సహస్రనామం. 1000 అంటే అనంతం అని. ఎన్ని కోట్లైనా సరే ఇంకా దాన్ని మనం సహస్ర అంటాం. 1000 అంటే ఇంకా దానికి లెక్కకు మించని. సహస్రాక్షం అంటే అన్ని కళ్ళే, శరీరం అంతా జ్ఞానం వస్తుంది. కళ్ళు అంటే జ్ఞాన నేత్రం, మూడో కన్ను, జ్ఞానం కలుగుతుంది. సహస్రారం అంటే 1000 దళాలు కలిగింది అని. 1000 దళాలు అంటే 1000 కళ్ళు కలిగింది. మనం హరప్రియ, అదే హ్రీం కూడా తేజోబలం వస్తుంది శరీరంలో. హ్రీం బీజం కంఠంలో, ప్రాణాయామం కంఠంలో 2 స్వరాలతో చేస్తే హ్రీమే, నాభిలో 2 చేస్తే హ్రీమే. అందువల్ల ఎక్కడ చేసినా సహస్రారంలో చేసిన హ్రీమే. ఈ హ్రీంకారాన్ని నాభిలో చేస్తే మూలాధార స్వాధిష్టానం 2 కింద నుంచి కాయేల హ్రీం నాభికి వరకు తెచ్చి నాభిలో హ్రీం పలకొచ్చు. మూలాధారం నుంచి స్వాధిష్టాన్ని కాయే ఈల, 2 అక్షరాలు మూలాధారం. కా ఏ మూలాధారం, కాయే ఈల స్వాధిష్టానం, హ్రీం నాభి. మళ్ళీ హ సా క హ ల హ్రీం. హ సా క హృదయ కమలం. హ సా క అంటే ఇక్కడ చంద్రుడు ఉంటాడు హృదయంలో, చంద్రతత్వం, ప్రాణశక్తి. హ సా క హ ల హ్రీం అంటే హ అన్నప్పుడు యాక్చువల్గా అది అగ్ని. అందుకని అది నాభిల నుంచి కూడా మనం పైకి చెప్పుకుంటూ పోవచ్చు హ అనేది. కానీ అక్కడ హ్రీం పలికాం కాబట్టి హృదయ కమలంలో హాస క, హాల, హాల అనేది కంఠంలో పెట్టుకోవచ్చు. హ్రీం కంఠంలోనే అది కూడా.
హ్రీం. సా కాల హ్రీం. సా ఆజ్ఞాచక్రం, ఇంకొంత లోపల సా కాల హ్రీం బ్రహ్మరంధ్రం. 4 అక్షరాలు, 4 చక్రాలు ఆజ్ఞ నుంచి లోపలికి. సర్వజ్ఞ చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధి, సర్వానందమయ చక్రం. పైకి, కింద నుంచి పైకి హ్రీం అన్నప్పుడు గాలి అంతా వదిలేయాలి, మళ్ళీ తీసుకోవాలి. మళ్ళీ ఆ మంత్రం 3 స్టెప్పుల్లో పూర్తిగా పైకి. ఇది కూడా 15 శ్రీం అని చెప్పాలి. మళ్ళీ హ్రీం తర్వాత శ్రీం సహస్రం 16 అవుతాయి. ఇది 16 తిథి దేవతలకు సంబంధించింది. ఇది కింద నుంచి పైకి చేసుకున్న 16 కళలు మనకు వస్తాయని. ఇంకా రెండోది జీవ ప్రాణ. జీవ ప్రాణ కామరాజ. మళ్ళీ ఈడ మొదట రామతత్వం. మొదట హస అంటే అగ్ని జలం అంటే రామ. జీవ ప్రాణ. జీవ అంటే స జలతత్వం, ప్రాణ అగ్నితత్వం. ఇప్పుడు ఇది సహ అయింది. ఇప్పుడు మర అయింది. ఇది స అంటే మా, హ అంటే రా, స అంటే మా. ఇది మర టైపులో వాల్మీకి చేశాడు. మర మర మర. అగస్త్యులు రామ 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 చేశాడు. రాముడికి అది నేర్పించాడు. రామతత్వం అంటే ప్రాణాయామంలో సూర్యస్వరంతో మొదలు పెడితే రా, మళ్ళీ చంద్రస్వరంలో అయితే మా, రామ. ఇది రామ 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 అంటే ఇంకా ఆ ప్రాణాయామం అనులోమ వినులోమ చేసి రామతత్వంలో పోతుంది. అదే చంద్రస్వరంతో మొదలు పెడితే మా, చంద్రస్వరం లాగి వదిలితే మళ్ళీ సూర్యస్వరం లాగితే రా, మర 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 మర. అయితే ఇది చంద్రవంశము, అది సూర్యవంశం అవుద్ది. ఇది చంద్రవంశం. అందుకని సహ జీవ అంటే 4, 5, 6 చూడండి. జీవ, జీవ అంటే స, ప్రాణ అంటే హ. ఈ రెండు కలిపితే కామరాజ అంటే కా వచ్చింది. అంటే కామకళ. పురందర అంటే లా. హరప్రియ అంటే హ్రీం. అంటే ఇదేమొచ్చింది, పైన హస కలిపితే కా వచ్చింది, లా అనేది జ్ఞానం, హ్రీం అనేది శివపార్వతుడు. దాని కింద జీవ అంటే స, ప్రాణ అంటే హ. ఈ రెండు కలిపితే కామరాజ కా వచ్చింది. ఏ రెండు కలిపినా తెలుపు పెయింట్లు ఎరుపు పెయింట్ పోసినా, ఎరుపు పెయింట్లు తెలుపు పెయింట్ కలిపినా వచ్చేది అరుణకాంతే కదా, కాషాయం కలరే కదా సమపాళ్ళలో కలిపి. అందుకని అరుణకాంతి. ఈ కా అంటే అది కామకళ అంటారు దాన్ని. కామకళ అంటే అరుణకాంతి బిందువు, మిశ్రం బిందువుని కామకళ అంటారు. ఈ రెండు వచ్చి హ్రీంకారం అవుతుంది. ఇక్కడ పురందర లా పెట్టాడు. ఇది పురందరుడు. పురందర అంటే ఇది జలతత్వం, విష్ణు అయిండు. అక్కడేమో ఈశ్వరుడు అయిండు. అలా అయితే ఇక్కడ శివపార్వతుల తత్వం ఉంది. ఇక్కడ హ్రీం బీజంలో పైన సహస్రాక్షు అంటే ఈశ్వర తత్వం, ఇది పురందర అంటే విష్ణు తత్వం. ఎందుకని సహా కాబట్టి, అది హస కాబట్టి ఈశ్వర తత్వం, సహా కాబట్టి జలతత్వం విష్ణు. దీన్ని సహా కలిపితే కా వచ్చింది, లా హ్రీం అంతే. ఫలితం అక్కడేమో శివతత్వం వస్తుంది, ఏడేమో విష్ణుతత్వం వస్తుంది, రెండో లైన్. ఇప్పుడు మూడోది ఏంటంటే అంటే స్వాధిష్టానం. ఇప్పుడు స్వాధిష్టానానికి మనం మూలాధారానికి స్వాధిష్టానంలో ఇక్కడ సహ అని పెట్టాడు, జలతత్వం పెట్టాడు. మణిపూరకంలో హస కల హ్రీం, హస కల హ్రీం నాభి అగ్నితత్వం. జలం వచ్చి సహ కల హ్రీం, సహ క, సహ కలిపితే కా వస్తుంది, లా హ్రీం అంటే ఇక్కడ విష్ణుతత్వం జలతత్వం. మూలాధారం వచ్చి సా అంటే జీవ అంటే సా, కా అంటే
కామకళ. ఇప్పుడు ఈ రెండు కలిపితే శివ అంటే హా వచ్చింది, ప్రొడ్యూస్ అయింది అక్కడ మూలాధారంలో. మూలాధారం రెండు కలిపితే ఏమొస్తుంది? సా వచ్చి చంద్రస్వరం, ఇక్కడ కా వచ్చి సూర్యస్వరం. ఈ రెండు కలిపితే హా వచ్చింది, అగ్ని వచ్చింది. అందువల్ల ఈ రెండు కలిపితే శుక్రహ, జలము సా. ఈ అరుణకాంతి కామకళ ఫుల్ అగ్ని కాదు, కానీ ఈ రెండు కలిపితే అగ్ని వస్తుంది కొద్దిగా. ఇది ఎలాంటిది అంటే శుక్రగ్రహంకి సంబంధించిన ఎంత ఉంటుంది? శుక్రుడికి చల్లదనం కదా, శుక్రుడు పెద్ద పవర్ ఉండదు, అగ్నితత్వం తగ్గిపోయింది. ఎందుకంటే శుక్ర కళలు వచ్చినాయి. సా కా కలిపితే హా వచ్చింది. ఇది ఎలాంటిది అంటే ఈ హా శుక్రగ్రహం లాంటిది. ఇక్కడ శివపత్ని అంటే హ్రీము, శివపత్ని అన్న, హరప్రియ అన్న, అరుణి భార్య. హర అంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు భార్య హరప్రియ. శివపత్ని అన్న శివుడు, పత్ని పార్వతి, హిరింబీజ్. అందుకని ఇక్కడ సా కా అని కలిపాం ఇక్కడ, అప్పుడు హా వచ్చింది. ఇలా ఎలాంటిదంటే చల్లదనం అయింది, అది కూలింగ్, పెద్ద టెంపరేచర్ లేదు ఈ హాలో. మొదటి హాలో ఫుల్ ఎక్కువ అగ్నితత్వం ఉంది, రెండో దాంట్లో కొంచెం ఉంది, మూడో దాంట్లో ఇంకొంత తక్కువ ఉంది అగ్నితత్వం. అందుకని దాన్ని అలా అంటే శివపత్ని గృహ తక్కువ అగ్ని ఉంది కాబట్టి దీన్ని సకాల సకాహ వచ్చింది. హ్రీం మూడోది శుక్రతత్వం ఇంకా డౌన్ అయింది. అందువల్ల అగ్ని వల్ల జలం వచ్చింది. అది ఇక్కడ మనం అగ్ని వల్ల కదా జలం పుట్టింది, జలం వల్ల కదా భూమి పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలతత్వం పుట్టింది. అందుకని ఇక్కడ హాస కలిపితే హా వచ్చింది. ఈ హా ఎలాంటిది అంటే శుక్రతత్వంతో ఉండేది, అంటే అంత టెంపరేచర్ ఉండదు, తక్కువ అయిపోయింది కూలింగ్ కింద పోయేటప్పుడు. ఆ పైన నుంచి సూర్యమండలంలో ఏమో అగ్ని ఉంటుంది, ఆయన ఇంకా కిందకు వచ్చేటప్పటికి ఇంకొంత తగ్గుతాడు, ఇంకా కిందకు వచ్చేటప్పటికి కూల్ అయిపోతుంది. అంటే ఉదయం ఆయన అరుణ కాంతితో ఉంటాడు, మధ్యాహ్నం బాగా అగ్నితత్వంలో ఉంటాడు, మళ్ళీ రాత్రి కూలింగ్ అయిపోతాడు. ఇది ఈ తత్వాన్ని మనం మొత్తం మంత్రం హాస కాల హ్రీం నాభిలో హాస కాల హ్రీం అంటే ఈ మంత్రంలో మొదట హా ఉంది కానీ హకార విద్య, ఇది అగ్నితత్వం అయింది. హాస కాల హ్రీం నాభి, స్వాదిష్టానం సహ కాల హ్రీం, సాహ కాల హ్రీం స్వాదిష్టానం. మూలాధారం సకహల హ్రీం మూలాధారం, సకల హ్రీం అంటాం కదా, ఇక్కడ హా ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా? సకల హ్రీం అంటే పూర్తి జలతత్వం కదా, దానికి ఇక్కడ హా వచ్చిందా లేదా? అగ్ని పెరిగిళ్ళ, అది సూర్య విద్యలో ఉండేది స్పెషాలిటీ. మూడో పాదంలో కూడా కయల హ్రీం, అసకల హ్రీం, సకల హ్రీం. సకల హ్రీం అనే కాడ దీంట్లో ఏముంది? సా ఉంది, కా లా హ్రీం 4 అక్షరాలు. ఇప్పుడు ఇక్కడ 5 ఉన్నాయి, హా పెట్టాడు ఎక్స్ట్రా. మొదట దాంట్లో కా ఏ ఈ లా హ్రీం, కా ఏ ఈ లా హ్రీం. ఇక్కడ హస కాల హ్రీం పెట్టాడు, హా పెట్టాడు అగ్ని తత్వం. మధ్యలో కయేల హ్రీం, హస కహల హ్రీం. మధ్యలో ఏం చేశాడు? జలతత్వం స్వాదిష్టానం. హస కహల హ్రీంకి ఈడ సహ కల హ్రీం పెట్టాడు. అయితే ఇవన్నీ ఒక ఋషి ఒక్కొక్క మంత్రాన్ని సెట్ చేసుకొని ధ్యానం చేసి దాన్ని వాళ్ళు ఫలితాన్ని పొందారు. దాంట్లో ఉండే ఫలితం ఏంటి అని. అందుకని మనం సూర్యుడు ఉపాసించింది కాబట్టి, సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నాడు కాబట్టి మనం ఇదో 40 రోజులు ఈ మంత్రాన్ని కంఠస్థం చేసుకోండి. ఇప్పుడు రేపు మళ్ళీ ఇంకో క్లాస్ చెప్తా, ఇప్పుడు ఏం చెప్పానో ఇది చెప్తా మళ్ళీ. మొదట దాంట్లో హాతం ఉంది, అది పూర్తిగా శివతత్వం. రెండోది విష్ణుతత్వం, రెండో పాదం. మూడోది శుక్రుడు,
శుక్రగ్రహం అంటే ఏంది? జలతత్వం కదా ఆయన, వైట్ కదా శుక్రుడ. డైమండ్ డైమండ్ పెడతాం కదా నాయన. అట్లా అంటే దాంట్లో ఉండే బీజాలను బట్టి ఫలితం వస్తుంది మనకి. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఈ మంత్రాన్ని ఆయన చేసాడు, మనం చేద్దాం 45 రోజులు, ఏం ఫలితం వస్తుంది చూద్దాం, రిజల్ట్ ఏమొస్తుంది. అలాగే గురుజీ. ఈ ఉత్తమ మంత్రాన్ని ప్రాక్టీస్ చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు. క్లాస్ పాటి క్లాస్ జరగద్ది, మీరు క్లాసులోనే దాని ఫలితం పొందలేరు కదా. క్లాస్ అనేది మనం ఖచ్చితంగా అన్ని చక్రాల మీద టచ్ చేయాలి, అన్ని చక్రాల ప్రాణశక్తిని ప్రసారం చేయాలా, చక్రాల యొక్క జ్ఞానం ఉండాలా, చక్రాలతో సంబంధం ఉండాలా, మనం అన్ని చక్రాలను సమభావంతో చూడాలని. ఇప్పుడు ద్రౌపది పంచపాండవులు అంటే మన పంచ ప్రాణాలు కదా. ఉదాన వాయువు భీముడు కంఠంలో, ఉదాన వాయువు భీముడు కంఠంలో, హృదయగమనంలో అర్జునుడు ప్రాణవాయువు, నాభిలో సమాన వాయువు ధర్మరాజు. సమంగా డిస్ట్రిబ్యూషన్ జరగద్దు అన్ని అవయవాలకి, నాభి నుంచి తిన్న ఆహారం. ఈ అగ్ని కూడా డిస్ట్రిబ్యూషన్ అవుద్ది అన్నిటికీ. అగ్ని పుట్టుతుంది కదా నాభిలా. హృదయంలో ప్రాణశక్తి ఉంటుంది, సమంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది అన్ని అవయవాలకు ప్రాణశక్తిని. ఏది ఊపిరితిత్తులు పోయి హార్ట్ పోయినప్పుడు హార్ట్ నుంచి సమంగా పోతుంది కదా ప్రాణశక్తి అన్ని కణాలకి. అట్లా స్వాదిష్టాన చక్రంలో వ్యానావాయువు నకులుడు, అక్కడ శుక్ల శోణితాలను బయటికి పంపిస్తుంది. వ్యానావాయువు శుక్ల శోణితాలు బయటికి పోద్ది. మూలాధారంలో అపానవాయువు మలమూత్ర విసర్జనకి పనికి వస్తుంది అపానవాయువు. ఇట్లా ఈ పంచ ప్రాణాలు ఆక్సిజన్ ఖండంలోకి వస్తే ఉదాన వాయువుగా మారుతుంది, హృదయంలోకి వస్తే ప్రాణవాయువుగా ఉంది, నాభికి వస్తే సమాన వాయువు, స్వాదిష్టాన చక్రంలో వ్యానవాయువు, మూలాధారానికి పోతే అది ఒక్కే ప్రాణవాయువు 5గా మారింది. ఈ మూలాధారంలో ఉండే ఎనర్జీ పార్వతి, మన ఆత్మ ఈశ్వరుడు పార్వతి కృతయుగంలో. త్రేతాయుగంలో ఆ త్రేతాయుగం కృతయుగం త్రేతాయుగం మధ్యలో లక్ష్మీనారాయణల పరిపాలన జరిగింది. అందుకని విష్ణు వచ్చి మన ఆత్మ భూదేవి పార్వతి భూదేవిగా మారింది ఆడ, మా ఈశ్వరుడు విష్ణువుగా మారాడు. ఇంకా త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి పూర్తిగా ఆత్మ ఈశ్వరుడేమో రాముడిగా మారాడు, పార్వతి సీతగా మారింది. మూలాధారంలో కుండలిని శక్తి అశోకవనంలో ఉంది, అందరు అశోకవనంలో పెట్టున్నారు, ఎందుకంటే అందరు రావణాసురులు కాబట్టి. సహస్రారంలో పెట్టాలి, మనం ధ్యానం చేయాలి, అమ్మవారిని సహస్రారంలో ధ్యానించాలి. మూలాధారంలో ధ్యానిస్తే భ్రష్టులు అయిపోతారు, అధోగతి పోలేరు, నరకానికి పోతారు. అమ్మవారిని సహస్రారంలోనే చెయ్యాలి మనం ధ్యానం. అందుకని రాజరాజరి సహస్రారం శివశక్తులు. తర్వాత ఈ మూలాధారంలో అప్పుడు కృష్ణుడు ఆత్మ, ద్రౌపది కుండలిని శక్తి, పంచప్రాణాలు. ద్వాపరయుగంకి వచ్చేటప్పటికి కృష్ణుడు చేసుకోవాలి ద్రౌపదిని. అసలు వాళ్ళిద్దరు ఆత్మబంధం, ఇద్దరిది, ద్రౌపదిది కృష్ణుడిది ఆత్మబంధం, శారీరకం కాదు, శరీరంతో సంబంధం లేదు, శరీర బంధం కాదు. వాళ్ళు అన్నా చెల్లెళ్ళు బంధం, అంటే ఆత్మబంధం ఉంటుంది అన్నా చెల్లెళ్ళు. భార్యాభర్తకి శారీరక సంబంధం ఉంటుంది. అందుకని ధర్మరాజుకి పట్టం కట్టాడు ఆడ. దాంట్లో ధర్మరాజుకి పట్టం కట్టాడు, ఎవరిని? ద్రౌపదిని. లాస్ట్లో యుద్ధంలో చెడు గుణాలన్నీ జయించి ధ్యానంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసి కౌరవులందరూ ఎగిరిపోతే ఎన్నుపోసి సక్కంగా పెట్టి ప్రాణాయామం చేసినప్పుడు దుర్గుణాలన్నీ పోతాయి మనలో, అరుణకాంతి వస్తానే. అందుకని అప్పుడు ధర్మానికి పట్టం కట్టాడు, ధర్మరాజుకి పట్టాభిషేకం అయ్యాడు. అది శివపార్వతుల కళ్యాణం ఉంటుంది, లక్ష్మీనారాయణుల కళ్యాణం ఉంటుంది. ఈడ వచ్చేసి సీతారాముల కళ్యాణం ఉంటుంది. తర్వాత ధర్మరాజుకి ద్రౌపదికి పట్టాభిషేకం ఉంది, సీతారాముల పట్టాభిషేకం ఉంటుంది. ఇక్కడ వచ్చి కళ్యాణం ఉంటుంది, లక్ష్మీనారాయణ కళ్యాణం. అంటే ప్రతి ఒక్కరూ ఒక వయసు వరకు భూదేవితో ఉంటారు. ఆ వయసు అయిపోయినాక, కొంత వయసు వచ్చినాక శ్రీదేవి అంటే ప్రాణశక్తిని ఉపాసించాలి, ప్రాణాయామం చేయాలి, మోక్షగామి అవుతాడు. తనే విష్ణువు అవుతాడు, తనే ఈశ్వరుడు అవుతాడు, తనే రాముడు కృష్ణుడు. ఎంతో ఒకటే, ఈక్వల్ రేంజ్ వాళ్ళు అంత కలెక్టర్లు, ఏ జిల్లా కలెక్టర్ అయినా ఒకటే అట్లా. అందువల్ల ఇప్పుడు మనం
ఆమె ఏంటంటే ఇప్పుడు ధర్మరాజుతో 6 నెలలు, అర్జునుడితో 6 నెలలు, అట్లా భీముడితో ఇట్లా ఉంటది కదా, ఆమె 6 నెలలు కాపురం చేస్తుందని. అప్పుడు ఇంకొకరు మనసులోకి రారంట. ఒక ఆమె ప్రతివార్త అని ఎట్టయిందంటే 5 మందిని చేసుకున్నా కూడా 5 మంది రకరకాల బలశాలులు. భీముడు బలవంతుడు, అర్జునుడు మనసుకు సంబంధించి ఆయన అంత మంత్రశక్తి, ఆయన జ్ఞానం. ధర్మరాజు ధర్మాత్ముడు, ధర్మమే ధర్మరాజు. అందగాడు నకులుడు, సహదేవుడు, ఇద్దరు అందగాళ్ళు, ఇద్దరు నకులుడు అందగాడు. అట్లా వీళ్ళు ఈ విధంగా ఉన్నప్పుడు ఆమె ఎవరితో 6 నెలలు ఉంటే 6 నెలలే అతన్నే ఫోటోనే ఆయన మీదనే ఆ ప్రేమ ఆయనకే భారీగానే ఉంటది, కానీ ఇంకొకరు నలుగురు గుర్తుకు రారు ఆయనకి. అందుకని మహాప్రతివర్తల్లో ద్రౌపది ఒకటే, సీతాదేవి, మండోదరి, ఇట్లా ఎవరో చెప్తారు అంత దమయంతిని, కొంతమంది 5 పేర్లు ఉన్నాయి, 5, 6 పేర్లు. ఈయన కూడా ఆ ప్రపంచంలో 4 యుగాలలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కరికి టైటిల్ ఉంటది, ఆ మహాప్రతివర్త అని. వాళ్ళల్లో ద్రౌపది కూడా మహాప్రతివర్త, ఎందుకంటే ఆమె ఎవరితో ఉంటే వాళ్ళని. అందుకని ఈ శక్తి, ఇది ప్రాణశక్తి మూలాధారంలో ఉండేది, కుండలిని శక్తి. మాట్లాడేటప్పుడు మాట మీదే దృష్టి ఉండాలా, వేరే దాని మీద పోతే మాట్లాడలేడు సరిగ్గా. మనం చేయాల్సింది కూడా అంతే కదా. ఆ శక్తిని, మూలాధారం కుండలిని శక్తి మాట రూపంలో మాట్లాడతాం. ప్రాణాయామం చేసేటప్పుడు ఇప్పుడు హృదయ కమలం మీదే ధ్యాస ఉండాలి. ప్రాణాయామం నాభికి పోయినవా, అన్నం తిన్నవా, ఏం చేయకూడదు. మనం 1 గంట 2 గంటలు వేరే పనే చేయకూడదు. ఉత్త శ్వాసనే మనం నాభిలోకి పోవాలి. ఆ శక్తి ఆడపోయి డైజెషన్ చేస్తుంది. మళ్ళీ నువ్వు అన్నం తింటానే పని చేయకూడదు, వేరే పనులన్నీ, వేరే వ్యవహారాలు చేయకూడదు. అన్నం తింటాను 2 గంటలు, 2:30 గంట కనీసం. ఇప్పుడు భార్యతో కలవకూడదు అన్నం తిన్నాక 2:30 గంట. అట్లా అక్కడ ఏం జరుగుతుంది, నాభిలో ఉంటుంది ఆమె కుండలిని శక్తి. అక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో డైజెషన్ చేస్తుంది. అప్పుడు నువ్వు శుక్ల శోణితాలు రిలీజ్ చేసేటప్పుడు ఆ భార్యాభర్తతో ఉన్నప్పుడు మనసు దాని మీదే లగ్నం చేయాలి. తిండి మీద ఇంకొక శ్వాస చేస్తా, ఇంకో ప్రాణాయామం చేస్తాను అనుకుంటు. అక్కడ నలుగురిని బిగబడతారు. అంటే వీడు వాడు వచ్చేసి సైంధవుడు అంటున్నా. సైంధవుడు తపస్సు చేస్తే ఈశ్వరుణ్ణి, అర్జునుని తప్పక మిగిలిన వాళ్ళని నిలువరించే శక్తి ఇస్తాడు, నలుగురిని కంట్రోల్ చేసే శక్తి. అంటే అక్కడ భార్యాభర్త అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆ స్త్రీ సంపర్కం అప్పుడు ఈ నలుగురిని బిగబడతారు, శ్వాసను బిగబట్టరు. అర్జునుడిని తప్పక నలుగురిని నువ్వు ఆపే శక్తి ఇస్తానరా, అర్జునుడిని ఆపే శక్తి నీకు ఈయను వరం అంటాడు ఈశ్వరుడు. మన ఆత్మ ఈశ్వరుడు కదా, శ్వాస ఆడుతూనే ఉంటుందని, మిగిలిని బిగబడతాడు అని ఈ యొక్క శృంగారంలో. తర్వాత మూలాధారం, ఏరే పనులు చేయకూడదు. నువ్వు 5 చక్రాలలో ఒకటి కంఠం మాట్లాడేది ఉదాహరణ వాయువు, ప్రాణశక్తి ఎడ ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, నాభిలో డైజెషను, ఈ విధంగా అధికారం నాభి. ఏ పని చేస్తే దాని మీద ఉండాలనేది నియమం మనం. అది ఇవన్నీ ఆమె ప్రాణశక్తిని దేనికి ఉపయోగిస్తే దానికి ఏరేదానికి ఉపయోగించకూడదు. అట్లా మీకు కొంచెం మళ్ళీ చెప్తా కావాలంటే ఇంకో క్లాస్ సేమ్ సబ్జెక్టే ఇంకొక 2 సార్లు చెప్పమంటే నాకు మళ్ళీ చెప్పండి, ఎవరికి అర్థమైంది అర్థం కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మొదట రామతత్వం, మళ్ళీ మళ్ళీ ఇంకా అసలు సా అంటే చంద్రతత్వం, కా అంటే అరుణకాంతి. ఈ 2 కలిసినప్పుడు ఇంకా దాంట్లో అగ్నితత్వం తగ్గిపోయి అది శుక్రుడి కింద పనిచేస్తుంది. అంటే అగ్ని నుంచి జలంగా మారుతుంది, డౌన్ఫాల్ అయింది. అగ్ని నుంచే కదా జలం ఉత్పత్తి అయింది. దాంట్లో ఇది కనపడుతుంది ఈ మంత్రంలో మనకి. సరే అయితే రెడ్డి గారు, నమస్కారం. అర్థమైందా మీకు? నా వీడియోలు అన్ని వింటేనే మీరు 55 ఎపిసోడ్లు అందరు వినాలా. 55 ఎపిసోడ్లలో ఇవన్నీ చెప్పండి. కొంతమంది 30 చూసి 25 చూసి చాలా చూసినాం స్వామి చాలా అంటుండ్రు. అక్కడ మాయ అడ్డపడుతుంది. ఈ మాయ చూడనీదు, జ్ఞానాన్ని పొందనీదు,
చాలా మంది నాకు చాలా చూసినాం స్వామి అని, కొంతమంది అన్నీ చూసినాం, 2-3 సార్లు చూసాం ఒక్కొక్కటి, కొంతమంది 5 సార్లు చూసినాం, 7 సార్లు చూసినాను స్వామి నేను ఒక్కొక్కటి విన్నాను, ఒక్కొక్కటి అట్లా చెప్తారు నాకు ఫోన్లు చేసి. ఎవరెవరో వేరే ఊర్లో వాళ్ళంతా ఏదో నాకు ఆ పేర్లు ఒక్కొక్కరు 5 పేర్లు ఉన్నాయి, పద్మాలు 5 మంది, ఆ, అట్లా చాలా మంది ఈ పేర్లన్నీ అనోరాధులు 5 మంది, ఇట్లా వాళ్ళు ఎవరెవరో ఉండరు అంత. సరే అయితే ఇప్పుడు మీరు కొంచెం అవగాహన చేసుకోండి, మళ్ళీ ఇదే ఇంకో 2 సార్లు చెప్తా. మీరు ఇది అర్థం చేసుకొని చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. హసకల రీం అంటే అక్కడ హాస కలిపితే కా వచ్చింది, ఇక్కడ సహా కలిపితే కా వచ్చింది. ఈ లా హ్రీం అన్నిటి కామనే, ఏది హ్రీం శివపాదం. మళ్ళీ సకా కలిపాం, మళ్ళీ హా వచ్చింది ఈ పక్కకి, మొదటి ఉండే హా మూడోది అయింది ఆడ. ఇప్పుడు ఫస్ట్ హా వచ్చిందా మొదటి పాదంలో, రెండో పాదంలో రెండో అక్షరం అయిందా, మూడో పాదంలో మూడో అక్షరం అయింది హా. చూసారా, ఈ లా హ్రీం ఏమో కామన్ అన్నిటిలో, ఇది ఈ శివపార్వతి తత్వం. అయితే మొదటి పాదంలో లా వచ్చి ఏమిటంటే ఈశ్వరుడు సహస్రాక్షుడు, రెండో పాదంలో లా వచ్చి పురంధరుడు విష్ణువు, మూడో పాదంలో లా వచ్చి శుక్రుడు. ఆ లాలోనే పవర్ తగ్గిపోతా వచ్చింది, చూసారా, గమనించారయ్యా, లాకి బలం తగ్గతా వచ్చింది, జలతత్వం అయిపోయింది, అది మొదట అగ్నితత్వం పోయి, అంతేనా. దేనివల్ల ఈ 3 అక్షరాలలోని కిటుకుంది, ఫస్ట్ 2 అక్షరాలు కలిసేదాన్ని బట్టే లాకి బలం ఉంది. హసా కలిపితే లా వచ్చి ఈశ్వరుడు, సహా కలిపితే లా వచ్చి విష్ణువు, సకా అనేది కా కలిపితే అంటే కామకళ అరుణకాంతిని కలిపితే జలంతో అరుణకాంతి కలిపాం ఇక్కడ, అందుకని లాకి శుక్రతత్వం వచ్చింది, జలతత్వం వచ్చేసింది పూర్తిగా. అది సరేనా. అంటే ఈ రోజుకి అది చెప్పాను, మళ్ళీ ఇంకోసారి 2 క్లాసులు అని చెప్తా, ఎందుకు అర్థమయ్యేదని. ఇది అర్థం చేసుకుంటే ఇది కొన్ని జన్మలకు ఉపయోగపడద్ది, మీరు ఆ హయ్యర్ స్టేజ్లోనే పుడతారు మళ్ళీ ఈ జపం చేస్తే. ఇదంతా రికార్డ్ అయిపోద్ది లోపల. ఇదంతా పెద్దోళ్ళు చేసింది, 12 మంది వాళ్ళంతా, కృతయుగం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఉంటారు, పెద్దోళ్ళ పేర్లే ఉన్నాయి, దాన్ని మనమంతా ఫాలో అవుతాం, వీళ్ళని మనం చేసుకుంటూ వస్తాం. సరే 45 రోజులు చేద్దాం ఇది. మీరు విడిగా ఉన్నప్పుడు కొంత ప్రాక్టీస్ చేయండి. నాభిలో అసకాల రీం అసకాల రీం అసకాల రీం అసకాల రీం అని ఒక 10 నిమిషాలు, స్వాదిష్టానంలో సహకాల రీం సహకాల రీం సహకాల రీం అని స్వాదిష్టానం, మూలాధారంలో సకాహల రీం సహకాల రీం అట్లా ప్రాక్టీస్ చేయండి, 10 నిమిషాలు నోటికి వస్తుంది. అట్లా 2-3 రోజులకి జ్ఞానం కలిగితే ఈజీగా దీన్ని మనం చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా చెప్పుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఇదే మంత్రం నోటికి వచ్చేసిందంటే అయిపోయి, ఇదే మంత్రం చెప్పమంట. ఓకే. సరే, మీరు ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ స్నేహితుల్ని దీంట్లోకి కొద్దిగా వాళ్ళకి మంచి వాళ్ళు అయితేనే, వాళ్ళు ధర్మాత్ములు అయితేనే చెప్పాలి ఈ మంత్రాలు. దుర్మార్గులకి అహంకారులకి పొగురుబోతులకి చెప్పకూడదు, వాళ్ళ ప్రాప్తి ఉంటేనే వస్తారు. ఈ విద్యకి రాలేరు అందరూ, ఏ కోటికి ఒక్కడో, 1,000,000 మందికి ఒక్కడు సాధకుల్లో, ధ్యానం చేసే వాళ్ళల్లో కూడా 1,000,000 మందికి ఒక్కరు. ఇది అబ్బద్ది, సామాన్యంగా ఇది విద్య అబ్బదు, మహాజ్ఞానులైతేనే, ఇది ఎంతో సంస్కారం ఉంటేనే ఈ మంత్రం అబ్బద్ది, అందరికి కాదు. ఇప్పుడు మీరు ఎట్టొచ్చారు, నేను పిలిస్తే వచ్చారా, మీకై మీరు వచ్చారు, అట్నే ఇది వాళ్ళ ప్రాప్తం ఉండాల. అది కాకపోతే ప్రాణాయామం నేర్పించచ్చు అందరికి, దీంట్లో దింపొచ్చు. ప్రాణాయామం నేర్చుకోండి, చక్రాల మీద ఆరోగ్యం ఆయుష్, దాంట్లో అన్నీ వస్తాయి, ఇంకా ఐశ్వర్యం కూడా. ఈ 2 ఉంటే ఐశ్వర్యం ఉన్నట్టే కదా. సరే అయితే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి.